ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి సమస్యకి చక్కటి పరిష్కార మార్గాలు మనందరికీ అందిస్తూ ఉన్నారు కదా గురువు గారు. అయితే ప్రతి ఒక్కళ్ళ జీవితంలో లక్ష్మీదేవి కటాక్షం చాలా 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 ముఖ్యం. అంటే అష్టలక్ష్ములు మనకి సిద్ధించాలి అంటే సో మనకి తెలుసో తెలియకో మనం ఆచరించేవి కొన్ని, ఆచరించనివి మరికొన్ని. మరి మన జీవితంలో లక్ష్మీ కటాక్షం కావాలంటే మనం ఏం చేయాలి, ఆ విధి విధానాలు ఏమిటి అనేది డీటెయిల్డ్గా మన జీవితాల్లోకి ఆ అష్టలక్ష్ములు సిద్ధించడం కోసం గురువు గారిని డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. అయితే గురువుగారు, అష్టలక్ష్ములు ప్రతి ఒక్కళ్ళ జీవితంలో సిద్ధించాలి. ముఖ్యంగా లక్ష్మి అనగానే మనందరికీ డబ్బు కావాలి, ధనం కావాలి, ఇలా అనిపిస్తూ ఉంటుంది. అయితే మనం దానికోసం ధనం, డబ్బు కావాలి, అష్టలక్ష్ములు మనకు కావాలంటే ఆచరించవలసిన విధి విధానాలు ఏంటి? తెలుసో తెలియకో కొన్ని చేస్తున్నాం, మరి చేయకూడనివి ఏమిటి? సాధ్యతరంగా ఉన్నవి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి గురువుగారు. తప్పకుండా అమ్మా. దీనిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఒక్కొక్క లగ్నానికి డిఫరెంట్గా ఉంటుంది. మనకి ఇప్పుడు 12 రాసులు ఎట్లాగో 12 లగ్నాలు ఉంటాయి, మేషం నుంచి మీనం వరకు కూడా. ఇప్పుడు సింపుల్గా మేష లగ్నం గురించి చెప్తాను నేను మీకు. అంటే లగ్నాన్ని బట్టి లగ్నాన్ని బట్టి మారుతూ ఉంటుంది, అందరికీ ఒకలాగా ఉండదు. ఎట్లా ఉంటుంది చెప్పండి? ఇప్పుడు అందరూ ఒకలాగా ఉన్నారా చూడ్డానికి? రైట్. చూడ్డానికి అందరూ ఒకలాగా లేరు, ఆలోచనలు అందరికీ ఒకలాగా లేవు. డిఫరెంట్ ఒకే కడుపులో పుట్టినటువంటి 4 పిల్లలు పుడితే 4 రకాలుగా ఉంటున్నారు, 10 మంది పుడితే 10 మంది 10 రకాలుగా ఉంటున్నారు. ఎట్లా ఉంటుంది? 2 ట్విన్స్ పుడితే ట్విన్స్ ఆలోచన విధానాలు వేరు ఉంటున్నాయి. అంతే. అట్లాగే మనకు లగ్నం బట్టి, అంటే మేష లగ్నం తీసుకుందాం అనుకుందాం. పాయింట్ నెంబర్ 1 ఫస్ట్, మేష లగ్నానికి ధనాధిపతి ఒకరైతే వృషభ లగ్నానికి ఒకరు అవుతారు. ఇప్పుడు మామూలుగా లక్ష్మిలో అష్టలక్ష్మిలు మీరు అన్నట్టుగా, ఇది ధాన్యలక్ష్మి, ఆరోగ్యలక్ష్మి, సంతాన లక్ష్మి, ధనలక్ష్మి, రకరకాల లక్ష్మి, ధైర్యలక్ష్మి, ఇట్లా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మనకి ఒక సూత్రం ఉంది, పరాశర మహర్షి చెప్పినటువంటి పరాశర వీటిలో ఒక సూత్రం ఉంటుంది. ఏమిటది అంటే, సర్వే త్రికోణ నేతారో గ్రహాః సోఫలప్రదాః. లక్ష్మీ యోగం అంటే మనకి ఏదో శుభం కలగాలి, అంతే కదా, మనకు గుర్తింపు రావాలి, డబ్బులు రావాలి. ఇది త్రికోణాధిపతులు శుభ ఫలితాన్ని ఇస్తాయి అని చెప్పాడు. అలా అని ఇప్పుడు మనకి ప్రతి లగ్నానికి త్రికోణాధిపతులు ఉంటారంటే అట్లాగే ఇప్పుడు మేష లగ్నం తీసుకోండి. మేష లగ్నానికి లగ్నాధిపతి అయిన కుజుడు, పంచమాధిపతి అయిన రవి, భాగ్యాధిపతి అయిన గురువు. మరి ఈ మహాదశల్లో శుభం జరుగుతుందా అంటే దీనికి మళ్ళీ పరాశర మహర్షి దీనికి ఆల్టర్నేట్గా ఇంకొక శ్లోకం కూడా చెప్పాడు ఆయన. ఏమిటది అంటే, ఆత్మ సంబంధినో ఏచ ఏ నిజసధార్మిణ తశాంతర్దశాస్వేవ దిశంతి స్వదశాఫలం. ఆత్మ సంబంధము అంటే ఏంటంటే పిఏసి, ప్లేస్మెంట్, ఆస్పెక్ట్ అండ్ కంజంక్షన్. అంటే ఆయన ఎక్కడున్నాడు, ఏ గ్రహంతో చూడబడుతున్నాడు, ఎవరితో కలిసి ఉన్నాడు. మన లైఫ్ కూడా ఇలాగే ఉంటుంది చూడండి. మనం ఎవరితో ఫ్రెండ్షిప్ చేసాం, ఎవరి ఇంట్లో ఉంటున్నాం, లేదా ఎట్లాంటి ఇంట్లో ఉంటున్నాం, ఎలాంటి వాహనం ఉంది, మనం ఏం చదువుకున్నాం, మనం ఎంత స్ట్రెంత్గా ఉన్నాం, మనం వీక్గా ఉన్నామా, స్ట్రెంత్ ఉన్నామా, మనం జ్ఞానం బాగా సంపాదించామా, జ్ఞానం సంపాదించలేదా, ఇన్ఫర్మేషన్ ఎంత ఉంది, టాలెంట్ ఎంత ఉంది అనే దాని మీద మనం పర్ఫెక్ట్ లైఫ్లో సక్సెస్ అవుతాం డెఫినెట్లీ. అలాగే ప్లానెట్ కూడా పరాశర మహర్షి చెప్పింది ఏంటంటే, అయ్యా నీ దశానాథుడు ఎవరైతే ఉన్నారో ఎలా ఉన్నాడో చూసుకో. మీ మహాదశ లార్డ్ కనుక వీక్గా ఉంటే నువ్వు ఆ వీక్గా ఉండే ఫలితాలు పొందుతూ ఇబ్బంది పడుతూ ఉంటావు. స్ట్రాంగ్ అయితే నువ్వు స్ట్రాంగ్గా ఉండే ఫలితాలు పొందుతూ ఉంటావు. ఈ బేస్లో మీరు అసలు లక్ష్మీ స్థానాలు ఏంటో తెలుసుకొని వాటిని డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు మేషలగ్నం ఉంది, మేషలగ్నానికి లక్ష్మీ స్థానాలు అంటే ఏ గ్రహాలు అవుతాయి? సర్వసాధారణంగా త్రికోణాధిపతులు అంటే 1, 5, 9 అవుతారు. కానీ ధనం మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి 2వ స్థానం ధనస్థానం, అంటే శుక్రుడు. ఇప్పుడు శుక్రమహర్దశ రాగానే మీకు డబ్బులు రావాలని రూల్ ఏం లేదు. శుక్రుడు పాడేయడం డబ్బులు కూడా పోతాయి. అది చూసుకోవాలి. అందరూ ఏమనుకుంటారు, ఏమంటే శుక్రమహర్దశ నడుస్తుందండి, ధనాధిపతి మహాదశ, డబ్బులు వచ్చేస్తాయి అనుకోని ఏదో ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. ఆ శుక్రుడు పాడే కేతువుతో ఉన్నాడు అనుకోండి, అప్పుడు మీ పేరు మీద ఇన్వెస్ట్మెంట్ మీరు చేయకూడదు. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1. కొత్త ఇన్వెస్ట్మెంట్లు అంటే ఎలా అంటే కొన్నిసార్లు మనం ధైర్యం చేసి చేస్తాం. అదే ధైర్యం చేయకపోతే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి? 100% కరెక్ట్, ధైర్యం చేయాలి. కానీ ప్లానటరీ పొజిషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకొని చేయాలి. అది మనకు శాస్త్రం చెప్తుంది. ఎందులో చేయాలి ఇన్వెస్ట్మెంట్స్, ఎక్కడ చేయాలనేది తెలుసుకోవాలి.
శుక్రుడు ప్రధానంగా మీకు ధనాన్ని ఇచ్చే కారకుడు అవుతాడు. అందుకని వీళ్ళు పర్టికులర్గా లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకోవాలి. అయితే మిగతా వాళ్ళు చదువుకోకూడదు అంటారు. వీళ్ళకి బేసిస్ లక్ష్మీ అష్టోత్తరము. ఆ శుక్రుడు ఏకేతుతోనే ఉన్నాడు అనుకోండి, లక్ష్మీ గణపతి చేసుకుంటూ ఉండాలి. అది జాతకాన్ని బట్టి మనం ఉంటుంది. బట్ ఇక్కడ వీళ్ళకి శుక్రుడు ఎంత బలంగా ఉన్నాడా బలహీనంగా ఉన్నాడా దీన్ని బట్టి వీళ్ళ ధనయోగం అనేది నిర్ధారించబడుతుంది. రెండో లక్ష్మీ స్థానం ఏది చెప్పారు శాస్త్రంలో అంటే పంచమాధిపతి. ఎందుకు పంచమాధిపతి చెప్పారు? వీళ్ళకి పంచమాధిపతి ఎవరు? రవి. అందుకే మేషం వారికి ఆలోచనలు చాలా డిగ్నిఫైడ్గా ఉంటుంటాయి, రాజకీయంగా ఉంటూ ఉంటాయి, మెడికల్ రకాలుగా ఉంటూ ఉంటాయి. ఓకే, అందుకని ఏమిటి, ఈ పంచమాధిపతి బాగున్నాడు, మీ ఆలోచనలో లక్ష్మీ స్థానం వైపు తీసుకెళ్ళడానికి బాగా తోడ్పడుతుంది. ఏమంటే నాకు ఎంత ఆలోచించినా నాకు ఎందుకో మనీ రావట్లేదు అంటే ఆలోచన సరిగ్గా తట్టట్లేదంటే ఫిఫ్త్ లార్డ్ పాడయ్యాడు. అప్పుడు సూర్య నమస్కారాలు చేసుకోవాలి మేష లగ్నం వారు. రెండో లక్ష్మీ స్థానం మూడోది ఏది అంటే 1, 2 అయిపోయాగా ధనాధిపతి పంచమాధిపతి అయిపోయాడుగా భాగ్యాధిపతి అంటారు. భాగ్యము భగవంతుడు అనుగ్రహం ద్వారా వస్తుంది. భాగ్యాధిపతి ఎవరికైనా పారయ్యాడు అనుకోండి. ఇప్పుడు ఈ భాగ్యాధిపతికి వ్యయాధిపత్యం కూడా ఉంటుంది మేషలగ్నానికి. అప్పుడు అది పాడైంది అనుకోండి, ఉదాహరణకి పాడవడం 2-3 రకాలుగా ఉంటుంది. ఒకసారి గురుచండాల యోగం, గురువు గత భాగ్యాధిపతి మేషలగ్నానికి గురుచండాల యోగమై మళ్ళీ విదేశీ యోగం పడితే విదేశాలకు వెళ్ళిపోయి సక్సెస్ అవుతాడు. అంటే మీ జన్మజాతకంలో మేషలగ్నంలో పుట్టారు, గురుచండాల యోగంలో ఏమైనా గ్రహం ఉందా, అది విదేశీ యోగం విదేశీ ధనయోగంగా మారిందా, అప్పుడు ఈ వ్యక్తి ఇక్కడ ఉంటే మీకు లక్ష్మీ యోగం పట్టదు, బయటికి వెళ్ళాలి. మరి బయటికి వెళ్ళాలన్న ఆలోచన లేని వ్యక్తి ఉంటే ఇప్పుడు ఒకటమ్మా, మీకు వాళ్ళకి యోగం ఉంటే ఆటోమేటిక్ ఆలోచన ఇంట్లో వాళ్ళు కల్పిస్తారు, ఇంకో ఫ్రెండ్ కల్పిస్తాడు, ఏదో రూపంలో వస్తుంది, లేకపోతే రాదు. ఇంకొకటి ఏంటంటే మేషలగ్నం వారికి ఒక బిజినెస్ చేయాలని ఉండదు. బిజినెస్ ఇంకో వ్యాపారం చేస్తా, అది జాబ్ చేస్తూ వ్యాపారం చేస్తాను అన్నట్టుగా ఉంటుంటుంది. ఎందుకంటే ఈ శనికి 10 and 11th లార్డ్షిప్ వచ్చింది. ఈ 10, 11 అధిపతులు కూడా లక్ష్మీ కారకులే. ఎందుకు? వృత్తి. మనం దశమం అంటే ఏంటి? వృత్తి. మనం ఏదైతే పని చేస్తామో దాని ద్వారా డబ్బులు వస్తాయి, ఎవరికైనా అంతే కదా. లేదా ఏదైనా వ్యాపారం చేస్తే దాని ద్వారా ధనం వస్తుంది. ఈ 10వ అధిపతి 11వ అధిపతి శనే కాబట్టి శని బలంగా ఉన్నాడు లేదో చూసుకోవాలి మేషం వారు. మేషం వాళ్ళకి శని చూసుకోవాలి, వృషభం వారికి కూడా శని చూసుకోవాలి. కాబట్టి దీనిలో కొంత మార్పు వస్తుంది. శని గనక వీక్గా ఉన్నాడు అంటే వీళ్ళు సెటిల్ అవ్వలేకపోతుంటారు. అప్పుడు దాన్ని బలపరుచుకోవాలి. అంటే సింపుల్గా చెప్తాను చూడండి. ఇప్పుడు మనిషి యాక్టివ్గా లేడండి, ఆరోగ్యంగా యాక్టివ్గా లేడు, మనం ఏం చేస్తాం? టెస్ట్లు చేపిస్తాం. ప్లేట్లెట్స్ తగ్గాయా, ఏంటి ప్రాబ్లం ఏంటి, మొత్తం చెక్ చేస్తే ఈ వైటమిన్స్ తగ్గాయి, సో ఈ వైటమిన్స్ని పెంచుకోవాలి అంటాం మెడికల్ పరంగా. అట్లాగే ప్లానటరీ పొజిషన్స్లో ఏ మహాదశ నడుస్తుంది, ఈ మహాదశ నడుస్తున్నప్పుడు ఇది ఎందుకు ఇక్కడ ఇవ్వలేకపోతుంది అనే దాన్ని పట్టుకొని మీరు చేసుకుంటే సెట్ అవుతుంది. పర్టికులర్ అది అసలు తెలుసుకోవాలి. జ్యోతిషాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నువ్వు ఎందుకు బాగుపడలేకపోతున్నావు అనే దాన్ని సింపుల్గా. ఇప్పుడు దానికి ఏదో మనం 1,00,000 పెట్టేసి పెద్ద పెద్ద పూజలు చేపిస్తేనే మన జీవితం మారుతుంది అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకోట్లేదు. నీకు డబ్బులు ఉన్నాయి, ఒక పెద్ద కోటీశ్వరుడు, ఖర్చు పెట్టు, తప్పు కాదు. ఎందుకంటే డబ్బులున్న వ్యక్తి ఖర్చు పెట్టాలి. ఎప్పుడు కూడా ఖర్చు పెడితేనే కర్మ పోతుంది. అట్లాగా నీ డబ్బుల వల్ల 4 షాపుల వాళ్ళకి 4 వస్తువులు అమ్ముడుపోతాయి. ఆ చిన్న చిన్న షాపుల వాళ్ళకి 4 డబ్బులు వస్తాయి నీ వల్ల. ఓ పురోహితుడు కొంత డబ్బులు అవ్వచ్చు, ఆ హోమం చేసినందుకు ఆ నెయ్యికి వాటికి డబ్బులు వెళ్తాయి. లేదా ఇంకోటి ఏదో గోసేవ చేస్తావు, గోవుకి వెళ్తుంది. ఇలా రకరకాలుగా వెళ్తుంది, డబ్బు డిస్ట్రిబ్యూట్ అవుతుంది. కానీ నీ దగ్గర డబ్బులు లేకుండా మాత్రం అప్పు చేసి ఎక్కడా నేను హోమాలు యజ్ఞాలు ఇవి చేయమని ఎక్కడా చెప్పలేదు. వీటికి సింపుల్గా ఇప్పుడు ధనస్థానాలు ఏమని చెప్పుకున్నాం మేషలగ్నానికి? శుక్రుడు, రవి, గురువు అండ్ శని, వీళ్ళు బాగుండాలి. ఇప్పుడు ఉదాహరణ మీ చాట్లో మీరే చూసుకున్నారు, శుక్రుడు బాలేడయ్యా, సింపుల్గా ఏం లేదు, అమ్మవారి ఆరాధన చేసుకుంటూ వెళ్ళిపోవాలి. లక్ష్మీ గణపతి టెంపుల్కి వెళ్తూ ఉండండి, వచ్చేస్తుంది. ఇది శుక్రుడు పాడైతే. అలా కాదండి అసలు ఆలోచనలే ఇది అవుతున్నాయి, రవికి సంబంధించింది. అలా కాదండి గురుచండాల యోగం ఉంది కానీ విదేశీ యోగానికి వెళ్ళలేకపోతున్నాను, ఇక్కడ సెటిల్ అవ్వలేకపోతున్నాను, దత్తాత్రేయుడి ఆరాధన. అలా కాదండి శని పాడైపోయాడు అందుకే నేను సెటిల్ అవ్వలేకపోయాను, మనకి కాలభైరవుడి ఆరాధన లేదా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేస్తే ఖచ్చితంగా మార్పు వచ్చి తీరుతుంది. ఇంకా అందులో సందేహం ఏం లేదు. ఇవేమీ నాకు తెలియవు, నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు, ఏమీ లేదు, కానీ నాకు లక్ష్మీ యోగం కావాలి. 100% జరిగేటువంటి మంత్రం ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయై నమః. అయితే ఇక్కడ ప్రతిసారి ఈ దశలే నడవాలని రూల్ లేదు, ప్రతిసారి శుభులైనటువంటి మహాదశలే నడవాలని రూల్ లేదు. ఒక్కోసారి పాపులు కూడా శుభ ఫలితాలు ఇస్తారు. ఇక్కడ
ఆ పాపలు శుభగ్రహాలతో ఉంటే శుభ ఫలితాలు ఇస్తారు, ఈ శుభులు కూడా ఒక్కోసారి పాపగ్రహాలతో ఉంటే పాప ఫలితాలు ఇస్తారు. దాన్ని చాలా సింపుల్గా చిన్న దానంతో చిన్న మంత్రంతో సెట్ చేసేసుకోవచ్చు. ఇది కలియుగానికి మన గొప్పతనం. అది కలి సాధువు అంటారు. అంటే ఏంటి, కలియుగంలో నువ్వు భావిస్తే చాలట, నేను ఒక 1000 గోవుల్ని దానం ఇచ్చానని మనసులో అనుకుంటే చాలట. 1000 అంటే మనస్ఫూర్తిగా, అన్ని డబ్బులుండి ఇవ్వకుండా కూర్చోవడం కాదు. నీకు డబ్బులు లేవు కానీ గోదానం చేయాలనుంది, నేను గోదానం చేస్తాను, నేను చెయ్యాలి, ఎట్టి పరిస్థితులు చేయాలని తప్పిస్తే ఫలితం వస్తుందట. మళ్ళీ పాపము నువ్వు చేస్తేనే పాప ఫలితం, ఊహించుకుంటే పాప ఫలితం రాదు. అందుకే కలి సాధువు అంటారు. కలియుగం అంత గొప్పది. ఈ రకంగా చేసుకుని మనం తరించవచ్చు, లక్ష్మీ యోగాన్ని మనం పొందవచ్చు. సో మేషరాశి వారికి అద్భుతమైన పరిహారాలు అందించేశారు. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. శ్రీమాత్రే నమః. చూసారు కదండి, మరి అద్భుతం మహద్భుతం నిజంగా. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో లక్ష్మి కటాక్షం, అష్టలక్ష్ముల సిద్ధి కావాలి. మరి ముఖ్యంగా మేషరాశి అంటే మేష లగ్నానికి సంబంధించిన వాళ్ళకి మరి లక్ష్మీ కటాక్షం కావాలి అంటే మరి మన జాతకంలో ఎలా చూసుకోవాలి, అండ్ ఖచ్చితంగా మీరందరూ కూడా ఆచరించవలసిన విధి విధానాలు, పరిహార మార్గాలు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో డెఫినెట్గా ఇవి ఫాలో అయ్యి ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా అష్టలక్ష్ములు సిద్ధిస్తాయి, ధనలక్ష్మి యోగం ఖచ్చితంగా కలుగుతుంది. సో డెఫినెట్గా ఫాలో అయిపోండి. జీవితాన్ని అందంగా అద్భుతంగా సాగించేద్దాం. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అలాగే మరి మీ యొక్క జాతకాన్ని ఒక్కసారి పరిశీలించుకుని దాని ద్వారా మీ యొక్క స్థితిని ఉన్నత స్థితికి తీసుకువెళ్ళాలి, సమస్యల నుంచి బయటపడాలి, గురువు గారి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. జై శ్రీరామ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.